నైరుతి కనుమరుగైందా? దేశమంతటా విస్తరించిన తెలుగు రాష్ట్రాలకు వానజాడేది? రైతుల పరిస్థితి ఏంటి? ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. వర్షాకాలం ప్రారంభమైన వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలికరి కురవగానే రైతులు విత్తులు జల్లి పంటకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ప్రస్తుతం వానలు లేకపోవడంతో జల్లిన విత్తనాలు నేలలోనే మురికిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఆలస్యంగా అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు ఉన్నట్టుండి కనుమరుగయ్యాయా అనే సందేహం అందరికీ కలుగుతుంది. దేశమంతటా రుతుపవనాలు విస్తరించినప్పటికీ వానలు లేకపోవడానికి కారణమేంటనే దానిపై భారత వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన తాజా ఉపగ్రహ చిత్రాలు సమాధానమిచ్చాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఉపగ్రహ చిత్రాల్లో మాత్రం వాటి జాడ కానరాలేదని IMD పేర్కొంది. ఈ కారణంగానే జూన్ 4వ తేదీ నుంచి సోమవారం వరకు దేశవ్యాప్తంగా సగటున 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. లోటు వర్షపాతం ఏకంగా 64% రికార్డైనట్లు వివరించింది. నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ సమృద్ధిగా వాన లేకపోవడానికి తూర్పు పశ్చిమ పవనాలు ఢీకొనడమే కారణమని IMD తెలిపింది. తూర్పు నుంచి వచ్చే పవనాలు మేఘాలను తాకడం వల్ల నైరుతి సమయంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల ఎత్తులో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఉన్నట్టుండి పశ్చిమం దిశ నుంచి అత్యంత వేగంగా వచ్చిన పవనాలు ఈస్టరీ జెట్ను ఢీకొనడంతో మేఘాలు ఏర్పడటం ఆగిపోయినట్లు, అందుకే వానలు పడట్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైరుతి ప్రవేశించి 10 రోజులు గడుస్తున్నప్పటికీ దేశంలో సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతిలో ఈ స్తబ్దత మరో వారం పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జూన్ 23వ తేదీ నాటికి వానలు సాధారణ స్థితికి చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. జూన్ 15 నుంచి జూన్ 21 మధ్య రుతుపవనాల కార్యకలాపాలు పెద్దగా చురుకుగా ఉండకపోవచ్చని అంటున్నారు. రానున్న వారంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో అలాగే తూర్పు కనుమల్లో వాతావరణం అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.